మరో ఉత్తరం చూద్దామండి. అలాగే హైదరాబాద్ నుంచి శేషాచార్యులు రాస్తున్నారు. దశదిన కర్మ రోజున భోజనానికి వెళితే యజ్ఞోపవీతం మార్చాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దశదిన కర్మ రోజున భోజనానికి వెళితే తప్పకుండా యజ్ఞోపవీతం మార్చాలి. భోక్తగా కూర్చుంటే తప్పకుండా యజ్ఞోపవీతం మార్చుకోవాలి. అతిథిగా వెళితే అక్కరలేదు. ఆ దశదిన కర్మ జ్ఞాతిగా వెళ్ళినా నిజానికి అనాహూయాద్వరం గచ్చేతు ఆహూతేపి శుభాన్నిచ ఆహూయాద్ అనహూయాద్వా నగచ్చేతు ప్రేతకర్మసు అంటుంది ధర్మం. పిలవకపోయినా ఎక్కడైనా యజ్ఞయాగాది క్రతువులు అవుతున్నాయి అంటే వెళ్ళాలి. పిలిస్తేనే శుభకర్మలకు వెళ్ళాలి. ఇంటిమేషనా ఇన్విటేషనా? ఇన్విటేషన్ ఎలా ఉంటే అలా వెళ్తాం మనం. ఆహ్వానాన్ని బట్టే ఆగమనము అని చెబుతాం. పిలిచినా పిలవకపోయినా ప్రేతకర్మలకు అంటే ఈ దశదిన కర్మలు పితృకర్మలు వీటికి మాత్రం వెళ్ళకూడదు అంటుంది ధర్మం. మరి ఎవరూ వెళ్ళకపోతే ఎలా? జ్ఞాతిశ్చేత్ జ్ఞాతులు వెళ్ళాలి. సపిండులు, జ్ఞాతులు, సగోత్రీకులు, బంధువులు వీళ్ళందరూ తప్పకుండా వెళ్ళాలి. ఎవరెవరైతే ఆ చనిపోయిన ఆత్మకు రక్త సంబంధీకులు అవుతున్నారో, గోత్ర సంబంధీకులు అవుతున్నారో వాళ్ళంతా వెళ్ళాలి. ఆత్మీయులు, స్నేహితులు, మిత్రులు కూడా వెళుతున్నారు. వెళ్ళినప్పుడు వారు ఆత్మీయులుగా మిత్రులుగా వెళితే మట్టుకు యజ్ఞోపవీతాన్ని మార్చే అవసరం లేదు. జ్ఞాతులుగా, సాపిణ్య సిద్ధ్యర్థం భవిష్యత్తులో వచ్చేవాళ్ళుగా, వంశీకులుగా ఉన్నవాళ్ళు మట్టుకు తప్పకుండా యజ్ఞోపవీతం మార్చుకోవాలి. ఇక భోక్తగా వెళ్ళే స్థితిలో ఉన్నప్పుడు దశదిన కాదండి, ఎప్పుడు భోక్తగా వెళ్ళినా కూడా ఆబ్దికానికి వెళ్ళినా, మాసికానికి వెళ్ళినా, పక్షానికి వెళ్ళినా, త్రైపక్షికం ఎప్పుడు శ్రాద్ధ భోక్తృత్వం చేసినా వాళ్ళు యజ్ఞోపవీతం మార్చుకోవాలి. రాత్రి ఉపవసించాలి. త్రిరాత్రం వా సావిత్రీం గాయత్రిమన్వాతిరేచయతి 3 రాత్రుళ్ళు గాయత్రిని జపం చేయాలి అంటుంది ధర్మం. కాబట్టి ప్రశ్నలో దశాహానికి వెళితే మిత్రులుగా సన్నిహితులుగా వెళితే అక్కర్లేదు. బంధువులుగా, జ్ఞాతులుగా, అదే గోత్రజులుగా, ఇంటివారిగా వెళితే మట్టుకు తప్పనిసరి.